అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు మరోసారి వరద పోటెక్కింది. పైన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గోదావరి జలకళ సంతరించుకుంది. 1,09,000 క్యూసెక్స్ల వరద నీరు ఎప్పటికెప్పుడు కూడా వస్తుంది. 26 గేట్ల ద్వారా గోదావరిలోకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుని వదులుతున్న పరిస్థితి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తడం ఇది 4వసారి. పూర్తిగా నాలుగు సార్లు గేట్లను ఎత్తి గోదావరిలోకి వదులుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులతో 80 టీఎంసీలతో నిండు కుండలను తలపిస్తుంది. ఎప్పటికప్పుడు భారీగా వరద నీటి రావడంతో ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ గోదావరి నదిలోకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుని నీటిని వదులుతున్న అధికారులు. మొత్తంగా చూసుకోవచ్చు, ఈ ఏడాది పూర్తిగా జూన్ మాసంలో భారీగా వరదలు వచ్చాయి. వరదలు వచ్చిన నేపథ్యంలో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పూర్తిగా 4 సార్లు గేట్లను ఎత్తిన పరిస్థితి నెలకొంది. ఆగస్టు చివరి వారంలో గేట్లను ఎత్తిన తర్వాత కంటిన్యూగా ఇప్పటి వరకు 1-2 గేట్లతో కంటిన్యూగా నీరు గోదావరికి వెళ్తున్న పరిస్థితి నెలకొంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఏదైతే ఉత్తర తెలంగాణ వరప్రదాయని 12 లక్షల ఎకరాలకు 2 పంటలకు గాను సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిగా నిండు కుండలను తలపించింది. ఈ ఏడాది ఖరీఫ్తో పూర్తయింది. రబీకి నీరు కొదవ లేకుండా కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండు కుండలను తలపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎప్పుడూ లేని విధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు ఈ ఏడాది వచ్చి చేరిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఉత్తర తెలంగాణ వరప్రదాయని అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీగా వరద నీరు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల వల్ల ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు భారీగా వరద నీరు వచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది చూసుకుంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఎప్పుడూ లేని విధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు భారీగా ఇన్ఫ్లో రావడంతో అదే కోణంలో కూడా భారీగా వరద నీరు గోదావరిలోకి వదిలిన పరిస్థితి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పూర్తిగా 896 టీఎంసీల నీరు జూన్ మొదటి వారం నుండి ఇప్పటి వరకు వచ్చిన పరిస్థితి. అదే కోవలో కూడా 828 టీఎంసీల నీరుని గోదావరిలోకి వదిలిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఈ ఏడాది చూసుకుంటే సుమారుగా అటు ఇటు కాకుండా 900 టీఎంసీలు ఈ ఏడాది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వచ్చాయి. అదే కోణంలో 830 టీఎంసీల నీరును వదిలిన పరిస్థితి నెలకొంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరు అందించే దిశగా ప్రయత్నాలు సాగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీగా వర్షాలు కూడా ముందుగానే వర్షాలు రావడంతో వరద పోటెక్కిన పరిస్థితి మొత్తంగా నెలకొంది. ఇదే కోణంలో కూడా మొత్తంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి చూసుకుంటే ఎప్పటికెప్పుడు అధికారులు నీటిని అంచనా వేస్తూ బయటికి వదులుతున్న పరిస్థితి. ఎప్పుడు కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సందర్శకులు కూడా తాకిడి కూడా మొదలైన పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి ఎప్పుడూ గేట్లు వదిలిన ఉల్లాసంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి మొదలైన పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూడొచ్చు, ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పుడు కూడా జలకళ సంతరించుకున్న నేపథ్యంలో పూర్తిగా 100 రోజుల పాటు కంటిన్యూగా గేట్లు ఎత్తి గోదావరిలోకి నీరు వదులుతున్న పరిస్థితి నెలకొంది. 900 టీఎంసీల నీటు గోదావరి ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు వచ్చింది. 830 టీఎంసీల నీరును గోదావరి ద్వారా బయటకు వదిలిన ఏదైతే సముద్రంలో పాలైన పరిస్థితి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రికార్డు సంతరించుకుందని చెప్పొచ్చు. ఈ రికార్డు ఎప్పుడూ లేని విధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రికార్డును బద్దలు కొట్టింది. ఎన్నడూ లేని విధంగా శ్రీరామ్ సాగర్ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కూడా దానికి అంతటికి సంబంధించి జలకళ సంతరించుకోవడం ఎప్పటికప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండు కుండలను తలపిస్తుంది. మహారాష్ట్రలో బాబ్లీ, గైకాడ్, విష్ణుపురి, బాలేగాం ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్న నేపథ్యంలో అక్కడ కురిసిన ప్రతి చుక్క కూడా గోదావరి పరివాహక ప్రాంతం ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వస్తున్నాయి. కాబట్టి నిన్ననే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువ భాగం ఉన్న బాబ్లీ ప్రాజెక్టులు గేట్లు ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జల సంఘం పూర్తిగా బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అయితే మూసేశారు. భారీగా వరదలు వస్తున్న నేపథ్యంలో బాబ్లీ నుండి 4 గేట్లు ఎత్తి ఎప్పటికప్పుడు కూడా వరద నీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు వచ్చే విధంగా ఉంచిన పరిస్థితి నెలకొంది. రికార్డు స్థాయిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద వచ్చిందని చెప్పచ్చు. ఇప్పటికీ కూడా కంటిన్యూగా గేట్ల ద్వారా 26 గేట్ల ద్వారా గోదావరికి నీరు వదులుతున్న పరిస్థితి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రికార్డును సంతరించి 100 రోజులకు పైగా కంటిన్యూ వరద గేట్లు ఓపెన్ అవడం ఇది రికార్డు, చరిత్రలోనే రికార్డు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.